హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకి మరో గుడ్ న్యూస్ అండి. సో ఇక నుండి అన్ని నిధి యాప్లోనే ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఏమేమి అవైలబుల్ ఉన్నాయి నిధి యాప్లో ఇప్పటి నుంచి అనేది తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వచ్చినట్లయితే ఏపీజీఎల్ఐకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నిధి యాప్లో లభ్యమవుతున్నాయండి. ఇప్పుడు ప్రతి ఉద్యోగి తమకు సంబంధించి ఏపీజీఎల్ఐ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకునే దానికి ఏప్రిల్ 30 లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈలోపు అయితే సరిచూసుకోవాల్సిందిగా అయితే మనవి. ఒకవేళ అట్టి పరిస్థితులలో అలా చేయని పరిస్థితుల్లో ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అవి అలాగే ఉండిపోతాయండి. సో మళ్ళీ మార్చుకునే దానికైతే వీలు ఉండదు. సో కాబట్టి త్వరపడాలండి. ఒకసారి మీ యాప్లో నిధి యాప్లో లాగిన్ అయిన తర్వాత అక్కడ ఏపీజీఎల్ అనే కొత్త ఆప్షన్ అయితే ఉంది. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ పేరు, అడ్రస్సు, ఇతర డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా అయితే దీనికి సంబంధించిన యాప్లో ఓపెన్ అయితే ఇవి ఓపెన్ కావడం లేదని తెలుస్తుంది. కాబట్టి ముందుగా వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆ తర్వాత యాప్లో అయితే ఒకసారి చెక్ చేసుకోగలరండి. ఇక ఆంధ్రప్రదేశ్ ఈ నోటీసు వివరాలు చూసినట్లయితే పాలసీదారుల ప్రయోజనాల రీత్యా ఏపీజీఎల్ఐ సేవలను క్రమబద్ధీకరించి పాలసీ వివరాలు అయితే స్వీకరించిన చందాదారులు తీసుకున్న లోన్ వంటి వివరాలను అప్డేట్ చేయడం జరిగింది. ఈ డేటా ధృవీకరణ మరియు నిర్ధారణ కోసం నిధి పోర్టల్ అంటే ఫస్ట్ అయితే మీరు నిధి పోర్టల్లో చూడవలసి అయితే ఉందండి. నిధి.apcfss.in apcfss.in అండి. నిధి.apcfss.in ఉద్యోగులు లాగిన్ అవ్వడం ద్వారా మీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఏమైనా అందులో మిస్టేక్స్ ఉన్నామంటే డీడీఓ ద్వారా అయితే మీరు సెర్చ్ చేసుకోవడానికైతే అవకాశం ఉందండి. ఉద్యోగుల పాలసీ డేటా యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించాల్సిందిగా అభ్యర్థించడమైంది. సో మీ పాలసీ డేటాను ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకోండి. ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే 30 ఏప్రిల్ లోపల ఈ సంవత్సరంలో 2024 లోపల అయితే పరిశీలించి మరియు సరిదిద్దడానికి అవసరమైన పత్రాలను మీరైతే ఈమెయిల్ చేయవలసి అయితే ఉంటుందండి. ఏపీజీఎల్ఐ కార్యాలయానికి అయితే దృష్టికి తీసుకుని రావాలి. సో గడువులోగా అందించు సదర్ డేటా ఖచ్చితమైనదిగా అయితే భావించబడదు. సో మీరు ఒకవేళ కరెక్ట్గా ఉంటే వదిలేయండి. సో మీ నుంచి ఎటువంటి డేటా అందదు కాబట్టి అది ఖచ్చితమైన డేటాగా పరిగణిస్తారు. లేదు ఏమైనా తప్పులు ఉన్నాయంటే మీరు 30 ఏప్రిల్ లోపల అయితే మీరు మీ డీడీఓ గారి చేత ఏపీజీఎల్ఐ ఆఫీస్కి మెయిల్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఆ ఈమెయిల్ ఐడి కూడా మనకు dir_CCELL_APGLI@ap.gov.in అనే ఈమెయిల్కి అయితే మీరు మెయిల్ చేయవలసి అయితే ఉంటుందండి. సో వారి దృష్టికి తీసుకెళ్తే వారు అయితే సరి చేస్తారు. వివరాలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. తోటి ఉద్యోగ మిత్రులకు, పెన్షన్లకు అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్.